ఎక్స్పర్ట్, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీస్ ఫౌండర్, వారు కూడా టెలిఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ కనగంటి రమేష్, నమస్తే అండి. సార్ నమస్తే వాసుదేవన్ గారు. రెండు మేజర్ డెవలప్మెంట్ సార్, రష్యన్ ప్రెసిడెంట్ భారత పర్యటన, అలాగే చేసుకోబోతున్న అంటే ఆల్రెడీ నిర్ణయించుకున్న ఒప్పందాల మీద చేసుకోబోతున్న సంతకాలు, అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే పాకిస్తాన్లో ఎయిర్లైన్స్ అమ్మేసుకోవటం. అండ్ రెండో అంశం చాలా కీలకమైనది, నిన్నే తెలిసింది. చాలా అతి తక్కువ రేటుకే ఉగ్రవాదం కోర్సు అది అనౌన్స్ చేశాడు జైషే మహమ్మద్ చీఫ్. 500 రూపాయలకే 40 నిమిషాల్లో ఉగ్రవాదం. దీనికోసం ఏంటంటే వాళ్ళ మహిళా విభాగం కమాండర్, ఆయన చెల్లెలే, ఆయన మొత్తం 5,000 మందిని రిక్రూట్ చేసిందిట. సో అంటే కొంచెం మనకి ఆందోళన కలిగించే అంశం. ఓ పక్క పుతిన్ పర్యటనతో కొంచెం హ్యాపీగా ఉన్న సమయంలోనే ఇలాంటివి ఇంత తక్కువకి ఆఫర్లు ఏంటంటే క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్ లాగా 500 రూపాయలకే ఉగ్రవాదం. వాసుదేవన్ సార్, we have been discussing about terrorism and counter-terrorism. ఉగ్రవాద నిరోధించడం ఎట్లా అనే దాని మీద గత 10 ఏళ్లలో మనందరం చాలా సార్లు చాలా డిబేట్స్ లో మాట్లాడుకున్నాం సార్, మీకు తెలిసే ఉంటుంది. సో ఇది నేను మీకు 2010, 12, 14 తర్వాత మన దిల్సుఖ్ నగర్ బాంబింగ్ 13 తర్వాత కూడా చెప్పాను, మీకు గుర్తుండే ఉంటది. యూట్యూబ్ ను ఉపయోగించి అసలు బాంబులు ఎలా తయారు చేయాలి, రిక్రూట్మెంట్ ఎలా చేసుకోవాలి, రాడికలైజేషన్ ఎలా చేయాలి, సాధారణ యువతని ఒక ఉగ్రవాదిగా మార్చడానికి ఎటువంటి ఐడియాలజికల్ అండ్ ఫినాన్షియల్ అండ్ సోషల్ స్టేటస్ రిలేటెడ్ పాయిలాలు ఇచ్చి ఏ విధంగా చేయాలనే దాని మీద అప్పటి నుంచి చాప కింద నీరులాగా స్లీపర్ సెల్స్ వర్క్ చేస్తానే ఉన్నాయి సార్. ఇప్పుడు బయటపడింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాము. సో బట్ ఎనీవే, ఇది చాలా నేను ఢిల్లీలో ఉన్నానండి. నిన్న నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సెకండ్ మీటింగ్ యాజ్ ఏ చైర్మన్ నేను అటెండ్ అవ్వడానికి నేను ఢిల్లీలో ఉన్నానండి. ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చాను. నిన్న కూడా మా కమిటీ మీటింగ్ లో ఈ దేశంలో మన యువతని దేశభక్తి లేదా దేశ రక్షణ మీద అవగాహన కల్పించడానికి ఫస్ట్ టైము ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఒక కోర్సు స్టార్ట్ చేస్తున్నాం సార్, మేము యూజీసీ తరపు నుంచి. అది కూడా మేము కూడా ఏం చేస్తున్నాము, స్వయం అని ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎట్లయితే ఇప్పుడు టెర్రరిజానికి సంబంధించిన రిక్రూట్స్ ని ఆన్లైన్ ఉపయోగించేద్దాం అనుకుంటున్నారో, జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ ఈ జంగ్వీ కానీ, అల్ఖైదా కానీ, ఐఎస్ఐఎస్ కానీ, ఇంకా అలాంటి ఒక 40 ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాంటీడోట్ గా, అంటే దానికి విరుగుడుగా మేము కూడా అంటే ముళ్ళుతోనే తీయాలి కదా, మేము కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మంచిని పెంపొందించి, దేశభక్తిని పెంపొందించి, దేశ రక్షణ కోసము నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే దాన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి స్టూడెంట్స్ కూడా, whoever wants to do PhD also can opt for this course. We are going to give credits to them. So this is the antidote. Through education we wanted to revolutionize and sensitize and bring awareness about national security, thereby defeating terrorism. రైట్. అదే సందర్భంలో పుతిన్ పర్యటన సందర్భంగా బ్లూంబర్గ్ ఒక కథనం ప్రచురించిందండి, ఏదో అణు జలాంతర్గామి లీజు ఒప్పందం కోసం అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న రాత్రే ఒక కమ్యూనిక్ రిలీజ్ చేసింది. అయ్యా ఇది 2019 నాటిది, మీరు హఠాత్తుగా అంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఈయన పర్యటన సందర్భంగా డిస్ట్రాక్ట్ చేయటం కోసమా అంతర్జాతీయ సమాజాన్ని? సార్ ఇప్పుడు ఈ రూమర్ మాంగరింగ్స్ లేదా ప్రాపగాండా మిషన్స్ కొన్ని వేల $1 మిలియన్ ఖర్చు పెడుతున్నాం సార్. ప్రాపగాండా మిషన్ లో భాగంగా రష్యా, భారత్ కలిస్తే అది మంచిది కాదు, ముఖ్యంగా యూరోప్కి మంచిది కాదు, అమెరికాకి మంచిది కాదు అనే స్టోరీని, అనే నేరేటివ్ ని స్ప్రెడ్ చేయడానికి దుష్ప్రచారం ఏదో ఒక టెయింట్, ఒక మచ్చలాగా, అంటే రష్యా యుక్రెయిన్ జరుగుతున్న నేపథ్యము 3 ఏళ్ల పైనుంచి కొన్ని లక్షల మంది, వేల మంది చనిపోయి ఉన్నారు రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్లో. అటు రష్యన్స్ కానీ ఇటు యుక్రెయినియన్స్ కానీ. అలాంటి రష్యన్ ప్రెసిడెంట్ కి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇవ్వటం ఏంటి భారత్ అనే దాని మీద మన దాయాది దేశాలు పైన కనపడుతున్నాయి, కానీ దాయాది దేశాలు కనుక కొన్ని యూరోపియన్ కంట్రీస్, అమెరికాలో ముఖ్యంగా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారండి వాసుదేవన్ గారు, MIC అంటారు. MIC అంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో చాలా బడాబాబులు ఉంటారు, ఆయుధ వ్యాపారవేత్తలు. సో వాళ్ళందరూ కలిసి తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్, జరుగుతున్నాయి. అందులో మనము అది అన్నమాట ద బ్యాక్గ్రౌండ్.
రైట్, థ్యాంక్ యూ డాక్టర్ కనగంటి రమేష్ గారు, అలాగే కల్నల్ పరం గారు అండ్ కిషోర్ గారు, అలాగే బండ రామ్మోహన్ రావు గారు అండ్ పెంటపాటి పుల్లారావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే ఇన్ని డెవలప్మెంట్స్ పుతిన్ భారత్ పర్యటనకు రాగానే ఎక్కడెక్కడి నుంచో వాయిసెస్, డిఫరెంట్ నెరేటివ్స్ని తీసుకొచ్చి జనం ముందు ఉంచి పెద్ద గందరగోళానికి దారితీసే పరిస్థితులు క్రియేట్ చేయాలి. బట్ ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఉన్ననాటి పరిస్థితులు కాదు. ఈరోజు ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది, జనం తాలూకు ఇంటెలిజెన్స్ పెరిగింది, ఎక్కడి నుంచి నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి, జార్జ్ సొరేస్ కంపెనీ ఎలా చేస్తోంది, ఇందాక డాక్టర్ కనగంటి రమేష్ చెప్పినట్టు అమెరికాలో ఉన్న మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తయారు చేసి జనం మీదకి వదులుతున్న ఇలాంటి తప్పుడు కథనాలు, అండ్ అట్ ద సేమ్ టైం హఠాత్తుగా ఇవాళే అమెరికాకి పాకిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన గుర్తొచ్చింది. ఎందుకంటే పాక్ అమెరికన్ నేషనల్స్ని అక్కడ కిడ్నాప్ చేశారట. దాంతోపాటు ఇమ్రాన్ని వదిలిపెట్టకపోతే చర్యలు తప్పని. ఇవన్నీ ఏంటంటే భారత్ రష్యాకి సంబంధించి జరుగుతున్న డెవలప్మెంట్స్ నుంచి జనాన్ని, ప్రపంచ సమాజాన్ని పక్కదో పట్టించే కార్యక్రమాలు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.